హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినోద కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి సగ్గు బియ్యంతో పప్పు చెక్కాలండి. ఇవి తొలి ఏకాదశి స్పెషల్గా మనము చేసుకుంటే సగ్గు బియ్యంతో పప్పు చెక్కలు చాలా క్రిస్పీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయండి. ఇవి చాలా టేస్టీగా పిల్లలు ఎంతో ఇష్టపడతారు. ఇవి ఎలా చేసుకోవాలంటే ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల బియ్యం పిండి, ఒక టీ స్పూను జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, 2-3 టేబుల్ స్పూన్ల నువ్వులు, సన్నగా తరిగిన కరివేపాకు, ముందే ఒక 2-3 గంటల ముందు నానబెట్టుకున్న శనగపప్పు అండి, పచ్చి శనగపప్పు. ఇవి సగ్గుబియ్యం అండి. ఇవి ఒక 1 అవర్ ముందే నానబెట్టుకోవాలి. ఎక్కువ నానితే కూడా మనకు ఇవి డీప్ ఫ్రై చేసేటప్పుడు అంత టేస్టీగా క్రిస్పీగా రావన్నట్టు. ఒక టేబుల్ స్పూన్ పచ్చిమిరము, రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్ అండి. నేను ఇక్కడ తీసుకున్న పచ్చిమిర్చి పేస్టులో సాల్ట్ ఉంది కాబట్టి కొద్దిగా తీసుకున్నాను. చిటికెడు పసుపు వేసి వీటిని మొత్తము మిక్స్ చేసుకోవాలండి. ఇలా మొత్తం టోటల్గా పిండికి పట్టేటట్టుగా చూసి అంతా కలుపుకోవాలన్నట్టు. ఈ సగ్గుబియ్యం వేస్తాము కాబట్టి కలుపుతున్నా కానీ మనకు విరిగిపోయి, ఎందుకంటే ఒక 1 అవర్ ముందే నానబెట్టుకుంటాం కాబట్టి. కొద్దిగంతా పావు టీ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చూడండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో ఒక గరిటెడు సగం ఆయిల్ వేసి స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేడి చేసుకోవాలండి. వేడి చేసిన ఆయిల్ ఈ పిండిలో ఇలా మొత్తము పోసేసుకోవాలి. ఇలా ఆయిల్ పోయడం వల్ల మనకు చాలా క్రిస్పీగా వస్తాయి అన్నట్టు. ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి చేతితో కాకుండా స్పూన్తోన కొంచెము కలిసేటట్టుగా కలుపుకోవాలండి. ఇలా కొద్దిగా చల్లారిపోతుంది కదా, అప్పుడు మనం మొత్తము చేయితోన దీన్ని ఆయిల్‌తోని పిండిని ఇట్లా కలిసేటట్టుగా కలుపుకోవాలి. మనకు కలిసిపోయింది. ఇప్పుడు వాటర్ పోస్తూ కొద్ది కొద్దిగా ఈ పిండి మొత్తాన్ని ముద్దలాగా తడుపుకోవాలన్నట్టు. మనకు అన్నీ ఇందులోని రుచికి సరిపడా వేసుకున్నాము కదా. ఈ చిన్న చిన్న పప్పు చెక్కాలని సగ్గుబియ్యం వేసి చేస్తాము కాబట్టి పిల్లలు చాలా ఇష్టపడతారండి. మళ్ళీ ఇవి క్రిస్పీగా కూడా ఉంటాయన్నట్టు. పిండి మొత్తము వాటర్ పోస్తూ చూస్తూ ముద్దలాగా చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇక్కడ మనకు పిండి అనేది మొత్తము రెడీ అయిపోయింది ముద్దలాగా. దీనికి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్‌తోన కూడా పిండి మంచిగా పిసకాలి. ఏది చేసినా గానీ కొద్దిగా పిండి మనం మంచిగా పిసికేసుకుంటే విరగకుండా మనకి మంచిగా వస్తాయన్నట్టు. ఇప్పుడు ఇది 2 పార్ట్‌లుగా తీసుకొని ఇలా సమానంగా అనుకొని వీటిని చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకోవాలన్నట్టు. చిన్న బాల్స్ లాగా. ఎందుకంటే అన్నీ ఒకేసారి ఇలా చేసుకుంటే చేసేటప్పుడు కూడా మనకు తొందరగా అయిపోతాయన్నట్టు. ఇలా టోటల్‌గా రెడీ చేసుకున్నాక చిన్న బాల్స్ లాగా చేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని ఇలా రౌండ్‌గా అనుకొని 2 చేతులతోన ఇలా అటు ఇటు తిప్పేసి మధ్యలో ఇలా ప్రెస్ చేయాలండి. మనకి ఇది పర్ఫెక్ట్‌గా షేప్ అనేది వచ్చేస్తుందన్నట్టు. మనకి ఇవి ఒత్తేటప్పుడు కూడా ఈజీ మెథడ్‌లో అయిపోతాయి ఇప్పుడు. చూడండి, ఇవన్నీ ఇలా రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇది కొంచెం పక్కన పెట్టేసుకొని ఒక ఆయిల్ కవర్ కానీ వేరే ఏదన్నా కవర్ కానీ వేసుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఒక చిన్న పావు టీ స్పూన్ అంత ఆయిల్ వేసి అప్లై చేసుకొని ఒక్కొక్కటి ఇలా మనము ఒత్తేసుకోవాలన్నట్టు. చూడండి, ఎక్కువ కూడా మనము ఒత్తాల్సిన అవసరం ఉండదండి. ఇలా జస్ట్ ఇలా అనేసి ఇలా ఒత్తితే సరిపోతుందన్నట్టు. ఇలా 1 బై 1 అన్నీ ఒత్తేసుకుంటే ఒక్కసారిగా మనకు ఒక 7, 8, 10, 12 అన్నట్టు వచ్చేస్తాయండి. ఇలా అన్నీ ఒత్తేసుకున్న తర్వాత మనము దీన్ని ఒత్తుతున్నప్పుడే మనము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. అటు ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ఇవన్నీ ఒత్తేయడము అయిపోతుందన్నట్టు. చూడండి, ఇలా తీయడం ఈజీగా అవుతాయి ఆయిల్ పెట్టుకుంటే. ఇప్పుడు ఆయిల్ నార్మల్ హీట్‌లో ఉన్నప్పుడే 1 బై 1 వేసేయాలి. ఫ్లేమ్ మాత్రం హైగానే పెట్టుకోవాలండి. లో పెట్టుకుంటే ఇవి మనకు క్రిస్పీగా రావు. మనకేంటి అంటే ఇవి ఇట్లా కట్టుకుపోయినట్టుగా వస్తాయన్నట్టు. ఇప్పుడు చూడండి, ఫ్లేమ్ పెద్దగా పెట్టుకొని అటు ఇటు అంటూనే వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకి క్రిస్పీగా అటు ఇటు అంటూ ఉండాలి. అప్పుడే మనకివి క్రిస్పీగా వస్తాయి. చూడండి, ఇప్పుడు పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయినాయి. వీటిని వేరొక దాంట్లోకి తీసేసుకొని ఆయిల్ ఒడిపోతుంది కదా, అప్పుడు మనం సర్వ్ చేసుకుంటే చాలా బావుంటాయండి. చూడండి, మొత్తము సగ్గుబియ్యం పప్పు చెక్కాలు రెడీ అయిపోయినాయి. ఈ చిట్టి చిట్టి చెక్కాలను చిన్నపిల్లలైతే ఎంతో టేస్టీగా ఇష్టపడి తింటారండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు చెప్పండి.